ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెజెకియలు గ్రంథం 20 మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే మీ దేవుడినైన యెహోవా నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన ధర్మశాస్త్రములను ఆచరించుడి అని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే హెజెకియలు గ్రంథం 36:27 నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ద్వితీయోపదేశ కాండము 5:33 కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడినైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము అన్నిటిలో నడుచుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 12:32 నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. తీతుకు రాసిన పత్రిక 2:13-14 అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మీకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలనందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తానే మన కొరకు అర్పించుకొనిను. లేవి కాండం 18:4 మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను. మీ దేవుడినగు నేను యెహోవాను. హెజెకియలు గ్రంథం 20:7 అప్పుడు నేను మీ దేవుడినైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములు విడిచిపెట్టవలను. ఐగుప్తులు విగ్రహమును పూజించుట చేత మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనకుండవలను నేను ఆజ్ఞాపించితిని. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 19:8 యెహోవా ఉపదేశములు నిర్దేశనమైనవి, అవి హృదయమును సంతోషపరచుచును. యెహోవా ఏర్పరచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ ధర్మశాస్త్రం, నీ కట్టలను, నీ ఆజ్ఞలు గైకొని వాటి చిత్త ప్రకారం నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.